దేవుడు భక్తుల్ని పరీక్షిస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఒక ఊరిలో రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. అతను గొప్ప విష్ణు భక్తుడు. ఎంత కష్టం వచ్చినా అంతా ఆ దేవుడి ఇష్టమే అని నమ్మేవాడు. ఒకసారి ఆ రామయ్య భక్తిని పరీక్షించాలని శ్రీ మహావిష్ణువు అనుకుంటాడు. ఆ సంవత్సరం వర్షాలు పడలేదు. రామయ్య పంట అంతా ఎండిపోతుంది. ఇంట్లో ఉన్న కొద్దిపాటి ధాన్యం కూడా దొంగల పాలవుతుంది. చివరికి తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఏర్పడుతుంది. పక్కనే ఉన్న అతని మిత్రులు, నువ్వు రోజూ పూజించే దేవుడు నిన్ను ఇలాంటి స్థితిలో వదిలేశాడు ఏంటి? ఇప్పటికైనా ఆయన నమ్మడం మానే అని ఎగతాళి చేస్తారు. కానీ రామయ్య చెల్లించలేదు. నాకు మంచి రోజులు ఉన్నప్పుడు ఆయన్ను పూజించాను, ఇప్పుడు కష్టాలు వచ్చాయని ఎలా వదులుతాను? బహుశా ఈ ఆకలి ద్వారా నాకు సహనాన్ని నేర్పుతున్నాడేమో అని నవ్వుతూ అంటాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య తన పొలానికి వెళ్ళి చూడగా అక్కడ మట్టిలో బంగారు నాణేల సంచి దొరుకుతుంది. అప్పుడు అకస్మాత్తుగా ఆకాశంలో నుంచి ఒక పిలుపు వినిపిస్తుంది. సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే ప్రత్యక్షమై, రామయ్య, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నీవు నాపై నమ్మకం కోల్పోలేదు. నీ సహనమే నీకు ఈ విజయాన్ని అందించింది అని అంటాడు. నిజమైన భక్తి అంటే సుఖంలో ఉన్నప్పుడు దేవుణ్ణి తలుచుకోవడం మాత్రమే కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన్ని నమ్మడమే నిజమైన భక్తి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.